వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలుగు రెండు రాష్ట్రాల్లోని బిగ్ బాస్ 8 తర్వాత శేఖర్ భాష అంటూ తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. కానీ ఈ శేఖర్ భాష గారికి అసలు ఇంత ఫేమ్ ఎలా వచ్చిందంటే కాంట్రవర్సీ అని అయితే చెప్పొచ్చు. కాంట్రవర్సీ కాదు, నిజాలు చెప్పే మనిషి. మనం చూసుకుంటే గతంలో ఉన్న రాజ్ తరుణ్ గారికి ఈయన చాలా సపోర్ట్ గా, అలాగే వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న రిలేషన్ అయితే మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఎంత మంచి స్నేహితులని కూడా తెలుసు. కానీ మరొక విషయం ఏంటంటే లావణ్య గారికి ఇలాగ మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్యలో మరొకసారి అయితే ట్రెండింగ్ అయితే మారిపోయింది. మరి చాలా మందికి తెలియలేని న్యూస్ అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. కానీ ఒకసారి అయితే అన్ననైతే అడిగైతే తెలుసుకుందాం. అన్న హాయ్ అన్న. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? ఏదో అలాగా అన్న. ఇప్పుడు వచ్చి లావణ్య గారు మస్తాన్ సాయి, కానీ మస్తాన్ సాయి లావణ్య గారిని మోసం చేశారని చాలా మంది చెప్తున్నారు. కానీ దీని గురించి మీరేమంటారు? సో మస్తాన్ సాయి లావణ్యని డ్రగ్స్ పెట్టి ఇరికించాలని అనుకున్నాడు, చంపేద్దాం అని అనుకున్నాడు, ఇలాంటివి ఏవో చెప్తున్నారు కదా. సో ఇవాళ మీ అందరికీ కనువిప్పు కలిగే ఒక అద్భుతమైన విషయం నేను చెప్తా. మస్తాన్ సాయి ఆవిడ డ్రగ్స్ చేస్తుందన్న విషయం ఆయనకి బాగా గట్టిగా తెలిసి ఏదో రకంగా ఆవిడని పట్టిద్దాం అనుకున్నాడు. సో పట్టించినప్పుడు డ్రగ్స్ బయట దొరకకపోతే ఒంట్లో అయితే దొరుకుతాయి కదా, షూర్ అది టెస్ట్ చేస్తే దొరుకుతాయి కదా. సో బయట దొరకపోయినా ఒంట్లో దొరికినా సరిపోద్ది. సో వీడు కొంచెం ఓవర్ ఆలోచించేసి ఒకవేళ లేకపోతే బయట పెట్టేద్దాం అన్నట్టుగా వాడు ఏదో చేశాడు. అది బయటకు పెద్ద ఇదైంది. కానీ నిజానికి లావణ్య మస్తాన్ సాయిని కొన్నాళ్ళ క్రితం అరెస్ట్ చేశారు గుంటూరులో, గుర్తుందని. అవునండి, అవును. సో మస్తాన్ సాయిని ఎలా ఇరికించాలి అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ తోటి మాట్లాడుతుంది. అవును. ఎలా పోలీస్ ఆఫీసరా మరి ఎవరు అనేది మనం చూడాలి. అయితే ఆవిడ చాలా క్లియర్ కట్గా మస్తాన్ సాయి గుంటూరులో వాళ్ళకి ఒక దర్గా ఉంది, వాళ్ళ నాన్న దర్గాకి ధర్మకర్త. అయితే ఆ దర్గాలో మనం డ్రగ్స్ పెట్టి డ్రగ్స్ పెట్టించి ఆ దర్గా పేరు కూడా పాడు చేసి అట్లాగే వీడిని కూడా ఇది చేద్దాం, వాడి జీవితం సర్వనాశనం చేద్దాం అనే కోణంలో ప్లాన్ చేసింది. సో రికార్డ్స్ ఏంటి అన్నది ఒకసారి వినిపిస్తారా మాకు? వినిపిస్తా. అట్లా కదమ్మా, ఇప్పుడు ఎక్కడైనా దేంట్లో దొరికితే నువ్వు వేసినా బాగుంటుంది. ఇప్పుడు దాని వల్ల ఏమన్నా ఉపయోగం? ఇప్పుడు దీంట్లో అంటే మీరు అమ్మాయితో అంటున్నారా, డ్రగ్స్ తో అంటున్నారా? డ్రగ్స్ తో. ఓకే, డ్రగ్స్ తో అది అవుతుంది సార్. నాకు ఎలా అయిందో అది అలాగే అవుతుంది. అది నేను చేయించుకోను, ఈజీ వేలోనే అయిపోద్ది. 100 మంది వెళ్తుంటారు సార్ మొక్కోడానికి. అప్పుడు వాళ్ళ దగ్గర దొరికింది అంటే అది 100% స్కెచ్ చేసినట్టే ఉంటుంది. అది ఇప్పుడు వాళ్ళ కొడుకు అనే అతను పైన నేను కేసు పెట్టాను అని నేను చెప్పాలి ముందు కూడా. అమ్మా, ఈ దర్గాలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే అది 100% ఎవరో ఒకళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఉంటది. 100% దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. అది పోలీసులు కూడా ఖండిస్తారు. అర్థమైంది? నువ్వు ఇంకా దాన్ని ఒకదానికి పోయి ఇంకో దానికి నువ్వు ఇంకో దాంట్లో చుట్టుకుంటున్నావు. నువ్వే చుట్టుకుంటావు. నీ గొడవ గురించి మాట్లాడు. సో బేసికల్లీ ఏంటంటే అక్కడ దర్గాలో ఏదో రకంగా ఎంతో మంది భక్తులు పోతుంటారు కదా, దాంట్లో ఎవరితో పోయి పెట్టి దగ్గర పెట్టించేసి వీళ్ళని పెట్టించి వీళ్ళని బద్నాం చేయించేసి ఎంత ఒక కచ్చ. కానీ అసలే లావణ్య గారు అసలే ఆమె మైంటాలిటీ ఏంటనికి వచ్చింది నార్మల్ మీ దృష్టిలో? అంటే గతంలో చూసుకుంటే రాజ్ తరుణ్ గారు, ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుసు. అలాగే మళ్ళీ మీ మీద ఇష్యూ జరిగింది కూడా ప్రజలందరూ కూడా తెలుసు. కానీ అసలే ఆమె కాన్సెప్ట్ ఏంటి అనుకోవచ్చు? అంటే ఎవడైనా సరే నా కాళ్ళ కింద చెప్పులా పడి ఉండాలి, ఒక్కలాగా నా చుట్టూ తిరగాలి, తోక జాడిస్తే వాడి చేస్తాను, తోక కట్ చేయాలి. సో రాజ్ తరుణ్ ని ఉన్ననాళ్ళు నానా రకాలుగా హింసించింది. అది మీరందరూ చూసే ఉంటారు, వినే ఉంటారు. ఒకవేళ సీజన్ 1 చాలా లేట్ అయింది కదా, చాలా మందికి గుర్తుండదేమో. ఒకసారి వినిపిద్దామా? ఒకసారి ఏ రేంజ్ లో ఆవిడ చేసేదంటే, బిగ్ బాస్కి వెళ్ళక ముందే రాజ్ తరుణ్ లావణ్య గురించి మాట్లాడుతున్నప్పుడే అసలు ఈ ఎపిసోడ్ కి బిగ్ బాస్ తో ఒక కనెక్షన్ ఉంది. అవును. అదేంటంటే మొత్తం ఈ ఫోన్ లో అన్న ఫోన్ లో అయితే మొత్తం అదంతా షాక్ అయితే ఇంకా అలా ఉండిపోయింది అనమాట. చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి, 1, 2 కాదు. నిజంగా ఒక కలెక్టర్ లేకపోతే లాయర్స్ కూడా కాదు.
అన్న మీకు అసలే తెలుస్తుందన్న, అన్ని ఉన్నాయి కదా అందులో. అదే కదా చూస్తున్నా. ఫస్ట్ అనేది ఎవడు నాకు మగాడు పంపించాలని తినడానికి ప్లీజ్, నాకు మగాడు కావాలని తినడానికి. చుట్టూ ఉన్నాడా నా చుట్టూ? ఇవి బాగా వైరల్ కూడా అయినాయి కదన్న. నన్ను తీసుకెళ్ళిపోయి నన్ను తీసుకెళ్ళేవమ్మా, నన్ను పోలీసులు ఎవరు ఈ గొప్పలో పెట్టి నన్ను రావా ప్లీజ్, ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్, ఒక్క రాత్రి ప్లీజ్, నేను వస్తా ఇక్కడ రోజు అనుకున్న స్టూడెంట్స్ తీసుకెళ్ళాలి నన్ను, అనుకున్న స్టూడెంట్స్ తీసుకెళ్ళి నాగార్జున పంట ఇలా కొట్టాలి. హలో, ఈ రోజు దాకా ఫోన్ ఎత్తలేదు, నీ మీద చెట్టు మీద మిగతా అందరి మీద తినేస్తున్నానే. నాగార్జున ఒప్పుడైతే నాగార్జున అంట బిగ్ బాస్ అంట, వాడు ఇచ్చేదేంటి ఒక్క ఉమెన్ నేను చేసుకుంటా, నేను చేస్తా అంటే ఇప్పుడు హైదరాబాద్ లేవు కదా నన్ను అనుకున్న స్టూడెంట్స్ తీసుకెళ్ళడానికి. రామ్మరు నేను ఆలోచిస్తాడు కాదు, వాడు అమ్మ మొగుడు కాదు, ఎప్పుడు మాట్లాడతా, అది ఇప్పుడు తీసుకెళ్ళు ప్లీజ్. అరే లంచా పడతా ఆయన దిగితే 4 గోడ మధ్యలో దిగాడు, 4 పదాలు దగ్గర ఎవరికి కావాలి పిడిల్లు విడి సినిమా ఏంటన్న అసలు ఇవన్నీ? ఒక సైకో, ఒక మెంటల్, అంటే డ్రగ్స్ వల్ల లేకపోతే ఇది చాలా చండాలంగా అసహ్యంగా మనుషులు మాట్లాడడం, చాలా నీచంగా చూడడం. రాజ్ తరుణ్ కావచ్చు, ఆ మస్తాన్ సాయి కావచ్చు, వీళ్ళందరినీ కూడా. కానీ ఒక మనిషి ఎలా అసలు మాట్లాడొచ్చనా, అది కూడా ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి. సో అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ నువ్వు గమనించాల్సింది మస్తాన్ సాయికి ఈవిడికి ఉన్న రిలేషన్. ఓకే, అంటే రాజ్ తరుణ్తో ఉంటున్నప్పుడు కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా మొగుడు మస్తాన్ సాయి. ఎందుకంటే అంటే బయటికి చెప్పకపోయినా కూడా మస్తాన్ సాయితోనే ఉంటుంది ఆవిడ, అదే చెప్తుంది. మస్తాన్ సాయి నన్ను 4 గోడల మధ్య అని చేసాడు. సో మస్తాన్ రాలేవా, నన్ను తీసుకెళ్ళలేవా ఈ కొంపలో, నేను ఎందుకు నన్ను తీసుకెళ్ళిపో, మీ ఇంటికి తీసుకెళ్ళిపో. ఎందుకంటే రాజ్ తరుణ్ ఆస్తి 15-20 కోట్లు ఎంతో ఉంటుందేమో, అది కూడా నాకు తెలియదు సరిగ్గా. బట్ మస్తాన్ సాయికి 100 కోట్లు ఉందని ఇవిడికి తెలుసు. మస్తాన్ సాయికి 100 కోట్లు ఉందని ఇవిడికి తెలుసు. ఓకే, సో అప్పటి నుంచి ఏదో రకంగా మస్తాన్ సాయిని లాంగ్ తీసుకొని ట్రై చేసినట్టుగా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి.